టేస్టీ పెరుగు ఆవడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పెరుగు ఆవడ ఏంటి అని కొంతమంది కొత్తగా ఈ నేమ్ వినుండొచ్చు. సో, అదేనండి పెరుగు గారె ఆర్ పెరుగు వడ. మా సైడ్ అయితే పెరుగు ఆవడ అంటారు. సో, మీ సైడ్ ఏమని పిలుస్తారో దీన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు గనక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకొస్తాయి. అండ్ వీడియోకెళ్ళిపోయే ముందు లైక్ చేసేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే మంచిగా పెరుగుని తీసుకొని దాన్ని నీట్‌గా ఇలా చిలికి పెట్టుకోవాలనమాట. సో, అందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం కారం వేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకొని నీట్‌గా వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ పెరుగులో మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. దీనివల్లే ఆ టేస్ట్ బావుంటదనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి ఈ పెరుగుకి. సో, మంచిగా ఆయిల్‌లో ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ సాయమినపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని అండ్ లాస్ట్‌లో కొంచెం ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని అండ్ దెన్ కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు చేసుకోవాలి. సో, ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు ఏదైతే ఉందో సో, ఆ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులో ఈ తాలింపు అనేది వేసి మిక్స్ చేసేసుకోవాలనమాట. సో, పెరుగు రెడీగా ఉంది. నెక్స్ట్ మనం గారెలు చేసేసుకోవడమే. గారెలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో చేసి పెట్టాను. షార్ట్స్‌లో ఉంటుంది. వడ ప్రిపరేషన్ హరివిల్లు అని నా ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు. సో, ఎవరైనా తెలియకపోతే కనుక చూసేయండి. సో, చక్కగా ఇట్లా గారెల పిండితో మంచిగా మనం వడలు ప్రిపేర్ చేసేసుకోవాలి. వడ ఆర్ గారె వాటెవర్. సో, గారెలన్నీ మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఈ గారెల్ని తీసుకొని మనం ఇందాక ఏదైతే తాలింపు చేసి పెట్టుకున్న పెరుగు ఏదైతే ఉందో ఆ మిక్చర్‌లో వేసేసుకొని నానబెట్టుకోవాలనమాట. సో, అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని ఇట్లా మంచిగా సోక్ చేసి పెట్టుకోవాలి ఆ పెరుగులో. 1 ఆర్ 2 అవర్స్ ఉంటే బావుంటది. సో, మాక్సిమం 1 అవర్ అయినా ఉంచితే సో దట్ ఆ పెరుగంతా కూడా ఆ గారెలకి పీల్చుకుంటాయన్నమాట. సో, ఎక్కువసేపు సోక్ చేసి తింటే టేస్ట్ బావుంటది. అప్పటికప్పుడు తినేసే కంటే. సో, ఈవినింగ్ స్నాక్స్‌లా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం చేసి పెట్టుకుంటే స్నాక్స్‌కి సరిపోతదనమాట. సో, నెక్స్ట్ మనం సర్వింగ్ చేసేసుకోవడమే. నానిన తర్వాత 2 అవర్స్ ఆర్ 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు ఇట్లా గారెలన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకొని పైనుంచి కొన్ని టాపింగ్స్ ఏసుకొని తింటే బావుంటుంది. లైక్ హోటల్ స్టైల్‌లో. హోటల్‌లో మనకి ఇలానే కదా సర్వ్ చేస్తారు. పెరుగు ఆవడ ఆర్ పెరుగు గారె. సో, పైనుంచి ఫస్ట్ అయితే సేవ్ అనమాట. సన్న కారపూస అంటారు కదా! సేవ్ ఏస్తే కనుక బావుంటది. ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అండ్ దెన్ సేవ్ వేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము అండ్ ఇంకొన్ని పల్లీలనమాట. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు. సో, క్యారెట్ తురుము, సేవ్, బూందీ ఉంటే బూందీ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర అవైలబుల్‌గా లేక నేను బూందీ వేయలేదు. ఇన్‌కేస్ బూందీ ఉంటే గనుక మంచిగా బూందీ కూడా వేసుకోవచ్చు. బావుంటుంది టేస్ట్. సో, వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను నేనిక్కడ. అండ్ దెన్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అనమాట. సో, ఈ చెప్పిన టాపింగ్స్ అన్నీ కూడా వేసుకొని పెరుగు ఆవడ మీద మీరు ఈసారి ట్రై చేయండి. టేస్ట్ నిజంగా బావుంటది. సో, మంచిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే పెరుగు వడ ఆర్ పెరుగు గారె రెడీ అయిపోయినట్టే. సో, మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. మీరిచ్చే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. సో దట్ యూట్యూబ్ ఇంకొకళ్ళకి ఆ వీడియో అనేది పుష్ చేస్తుంది. సో, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.